ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. యాక్చువల్గా ఈ రోజు వచ్చేసి మా పిల్లలు మేము అందరం కలిసి ఈ రోజు జోలో చిప్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాము. ప్యాకెట్ తీసుకొచ్చాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు, నేను, వీడు. కానీ చిన్న పిల్లలు కదా, వీళ్ళకి తింటారు లేదు తెలియదు. జస్ట్ ఒక స్మాల్ పీస్ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇది మీకు ఈ చిప్ లో ఇది ఎంత ఏమేమి ఉంటాయి అంటే చెప్పు కంటి. ఏమేమి ఉంటాయి అంటే గైస్, ఒక ఫస్ట్ బాక్స్ ఇట్లుంటది. ఓపెన్ చేసినప్పుడే ఏముండదు, జస్ట్ ఇది ఒక చిప్ ఉంటది అంతే. ఈ చిప్ కూడా మరి అంత పెద్దగా ఉండదు, చూడడానికి ఇది ఇంత ఉంటది కానీ దీంట్లో ఉండే సగమే. అండ్ ఇంకా ఎవరి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. ఎట్లా ఏమో తెలియదు కానీ ఇంకా ఇది తిన్న తర్వాత 3 minutes ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళే విన్. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. 5 బాదం పాలు అండ్ ఒక డైలీ మిల్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాదం పాలు, ఒక డైలీ మిల్క్. ఇంకా చూద్దాం ఎలా ఉంటుంది ఛాలెంజ్. మీరైతే చూడండి. అండ్ మీకు నచ్చితే వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుదాం దీనైతే ప్రెసెంట్ కత్తెర తెప్పేద్దాం. ఇది చిన్న పిల్లలు తినకూడదు, కానీ ఇవి కొంచెం వినట్లేదు అనమాట. మా జాను వీడు వద్దన్న కూడా వినట్లేదు. సో ఇంకా వాళ్ళకి జస్ట్ ఏదో స్మాల్ పీస్ లాగా ఇస్తాము, ఎక్కువైతే ఇవ్వట్లేదు. మెయిన్ వచ్చి కాకపోతే వీళ్ళందరూ చిన్న పిల్లలు కాబట్టి అందరికి కొంచెం కొంచెం ఇచ్చి మెయిన్ అయితే ముగ్గురం అనమాట. సో ఇప్పుడు ఇది ఎంత ఉంది ఏంటి అనేది కట్ చేద్దాం. కట్ చేసేసాం. ఉంటది అందరం భయపడుతున్నాం. అట్లా పట్టుకో ఒకసారి, చూపి ఎట్లుందో. ఓహో గాయ్స్, ఇదిగోండి ఇదే మన జోలో చిప్. దీని లోపల ఇంకా ఉంది, ఇదిగోండి. కొంచెం కాలిఫోర్నియా పేపర్ అని ఏదో కలుపుతారంట. ఇది రోహిత్ కి చాలు. అది రోహిత్ అని కాదు, చిన్న ముక్క కూడదు. గాయ్స్ ఇదిగోండి, చూపి దగ్గరికి. ఇది ముక్కలు అయిపోయింది. ఫస్ట్ ముక్క, సెకండ్ ముక్క, అండ్ ఇది కొంచెం పొడి ఉంది, అది ఏం చూపెడతాంలే కానీ. ఇగో రోహిత్, ఇగో గైస్ రోహిత్ గారికి ఇగో ఇంత చిన్న ముక్క చాలు. దానికే వండుతుంది, దానికి ఘాటు చాలా వస్తుంది. ఇంకా ఏమైతుందో చూడాలి. అత్త ఫస్ట్ ఇదిగోండి ఉంది కదా పీస్. దీంట్లో మా జాను అడ్డిస్తున్నాయి. సరిపోతుంది చాలా, అది పోతుంది కారం. జరుగు ప్లీజ్ జాను, చాలు. సో ఇది నాకు వెంకీ, దానికి కొంచెం ఈ బావికి మన ఇద్దరం దీంట్లో ఆఫ్ చేసుకున్నాం. గాయస్ నాకు భయం అవుతున్నాను. ఇదిగో తీసుకో. కొంచెం సో చూడండి, భయం అవుతుంది గాయస్, భయం అవుతుంది గాయస్. ఏమో తెలీదు, భయం అవుతుంది. అది 3 minutes వద్దు గాయస్, 2 minutes చాలు. భయం అవుతుంది మాకు ఇక్కడ. గాయస్ మా నాన్నకు కూడా కొంచెం ఇస్తున్నాను, ఇవ్వండి కొంచెం తీసుకుని. నేను కూడా దీంతో జాయిన్ అవుతున్నాను. ఇది కూడా నువ్వే తీసేసుకో. అందరు నాకేస్తే మాకు ఇంత చాలు, ఇంత చాలు. గాయస్ మా మమ్మీకి కొంచెం ఇద్దాం అని చెప్పండి. ఈ కొంచెం వండుతుంది. చూపెట్టారంట, చూద్దాం. హాయ్ గైస్, ఇదిగోండి నాకు వీళ్ళందరూ నాకే ఎక్కువ పెట్టారు. నేను తిని చూపిస్తున్నాను. ఫస్ట్ మా అమ్మ తినేసిండ్రు కాలిఫోర్నియా రెప్పర్. ఇగో నేను కూడా స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 లెట్స్ గో. అందరు తినేద్దాం. అరే భయం అవుతుంది చిన్న బాబు. ఏం తినే బాబు, తినే. హలో
తినే భవ్య తినే మొత్తం ఏం లేదు. దూరం రండి, దూరం రండి. లేదు నాకేమనిపించట్లేదు కదా చిన్న ముక్క కాబట్టి ఏం లేదు నేను ఇది రోజు తింటే కారం లాంటి కారం లేదు ఏం లేదు అసలు ఒక్క నిమిషం అరమాకండ్రా వెనక వండుతుంది మా పిచ్చర్ అయిపోతుండు ఒక్క నిమిషం అరమాకండ్రా లేదు యాక్చువల్ గా జోలో చిప్ ఛాలెంజెస్ లో నేను చూసిన వీడియోస్ లో ఏంటంటే చాలా మంది భయంకరంగా అరవడము ముక్కలు కూడా తినేద్దాం. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కానీ మేమైతే ఇగోండి చిన్న ముక్కలు కూడా తింటాం. చెప్పేది ఇంద్రా మామూలుగా అయితే కారం మేము ఎక్కువ తింటాము జోలో చిప్ అనేది మేము తినే కారంలో పెద్ద కారం ఏం అనిపించట్లేదు నాకైతే కదా నాకేమైతే కారం లేదు నాకు ఉంది 10 minutes ఉండమన్నా కూడా నేను ఇలానే ఉంటా వాటర్ ఉందా? అంత పెద్ద పీస్ ఇప్పుడు ఏమీ లేదు నేను ఫస్ట్ ఇంత తిన్నా ఇంత తిన్నా మళ్ళీ ఇంత పెద్ద పీసులు తిన్నా నేను నాకు ఇంత తిన్నా గాయస్ మినిమం సో అందరూ తినేసాము యాక్చువల్ గా నాకు ఇంత పీస్ వచ్చింది అది ఓన్లీ 1 చిప్ మేము ఆర్డర్ పెట్టాం కాబట్టి ఇంత తిన్నా నేను 5 members అందరూ అంత పీస్ తీసుకున్నాం చిన్న పిల్లలు కాబట్టి తట్టుకోలేకపోతున్నా కాకపోతే నాకైతే ఇంత వచ్చింది మా బ్రదర్ ఐ క్విట్ గైస్ నాకు డైలీ తినే కారం ఏం అనిపించట్లేదు నాకైతే 10 minutes అక్కడ మిగిలిన ఇంత తిన్నా నేను ఇప్పుడు ఇంత తిన్నా ఛాలెంజ్ పెడతా నేను పర్సనల్ గా ఇంకొకటి ఆర్డర్ చేసి ఒకటి మొత్తం తిని మీకు చూపిస్తాను నేను ఇంకొక వీడియోలో ఇదేంటంటే అందరు షేర్ చేసుకొని తిన్నాం కాబట్టి మాకు ఇది ఎక్కువ రాలేదు అంతంత పీసెస్ వచ్చాయి కానీ ఆ పీసెస్ కూడా నాకు పెద్ద కారం ఏమనిపించలేదు ఒకటి చెప్పాలి మీకు ఛాలెంజ్ రియల్ గా చెప్పాలంటే చాలంటే మీకు ఒకటి తినేసి మీకు నేను చూపిస్తాను నేను ఏమంటున్నా అంటే నేను తిన్నా సగం తిన్నప్పుడు ఏం లేదు అక్కడ మిగిలిన తర్వాత ఎవరో మిగిలిచ్చి కావాడుకొని తినలేదని చెప్తే ఇంత తిన్నా ఇంకా మొత్తం మండుతుంది ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ నాకైతే ఏం లేదు నేను చాలా తిన్నా కానీ నాకు ఏమంటున్నా అయినా నువ్వేం తిన్నావు నీకు అంత కారం అయ్యో బాబోయ్ అసలు ఏమన్నా కారం అనిపించింది మా వాడికి చూడండి వాటర్ వచ్చేసాయి కళ్ళల్లో నాయన నాకైతే ఒకటి ఉంటే బాగుంది పెద్ద కారమే అనిపించట్లేదు అది వీడియో కోసం అలా క్రియేట్ చేస్తారేమో నాకైతే తెలియదు కానీ తినండి ఉంది కారం అయితే లేదు నేను చెప్తా వినండి కారం ఉండొచ్చేమో హెవీగా నేను తినింది కాకపోతే ఈసారి మాత్రం ఛాలెంజ్ లో నేను ఒక్కదాన్ని ఒక పీస్ తెచ్చుకొని తిని చూపిస్తా కాబట్టి నేను చెప్తా అందరూ వాటర్ తాగుతున్నారు డ్రింక్స్ తాగుతున్నారు నేను ఇప్పుడు వరకు టచ్ కూడా చేయలేదు అందరూ తాగేస్తున్నారు వాటర్ నేనైతే అసలు ఇప్పుడు టచ్ కూడా మేబీ ఎక్కువ తింటే కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ రావచ్చేమో గానీ ఇంత పీస్ అయితే నాకు ఏం అనిపించలేదు పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు ఇంట్లో మేము వేసుకునే కారం ఉప్పు అది కలుపుకొని తింటాం చూడండి అలా ఉంది స్పైసీగా సో జోలో చిప్ ఛాలెంజ్ అయితే అయిపోయిందండి సక్సెస్ఫుల్గా మాకైతే ఏం కారం అయితే అనిపించలేదు సో ఈరోజు మా తమ్ముడు మా మరదలది మ్యారేజ్ డే ఉందన్నమాట అందుకోసమే మా ఇంట్లోనే కేక్ తెప్పించి కేక్ కట్ చేస్తారు సో ఇక్కడ సెలబ్రేషన్ అయితే అయిపోయాయి అనమాట అందరికీ మా మరదలు కేక్ ఇస్తుంది యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో కట్ చేసుకుందాం అనుకున్నారు కానీ ఎలాగో ఇక్కడ వీళ్ళు ఈ వీడియో తీశారు కదా జోలో చిప్ది ఛాలెంజ్ సో అలాగే వీళ్ళది మ్యారేజ్ డే కూడా ఉంది ఇక్కడే కేక్ కట్ చేసుకుందామని చెప్పి అందరం ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా అని సో ఇక్కడే కేక్ కట్ చేసేసారనమాట ఇద్దరు కలిసి సో మా మ్యారేజ్కి మా తమ్ముడు మ్యారేజ్కి ఓన్లీ 2 months తేడా మాది October 21 వాడిది December 1 అనమాట సో అలా ఇక్కడే మేమైతే అందరం కలిసి ఎంజాయ్ చేసి మా తమ్ముడు మా చిన్న మరదలతోటి కేక్ అయితే ఇక్కడే కట్ చేయించేసాం అనమాట ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా కేక్ కట్ చేయడము
సో హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. సో ఇలా మా పిల్లలు మేము చాలా చాలా హంగామా అయితే చేసేసామండి. అలా జోలో చిప్ అని చెప్పి అసలు అది నిజంగా అయితే నాకైతే పెద్ద కారం ఏమి అనిపించలేదండి. మరి చాలామంది వీడియోస్లో చాలా హంగామా అయితే చేసేస్తారు, కారం ఉన్నట్లుగా అసలు వాటర్ వచ్చేసేలాగా. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మేము తినింది మేబీ తక్కువ అయి ఉండొచ్చేమో. సో ఈసారి అయితే నేనే ఒక ఆర్డర్ పెట్టి నేనే ఒక్కదాన్నే మొత్తం తినాలని డిసైడ్ అయ్యానమాట, ఛాలెంజ్ పెట్టుకొని. యాక్చువల్గా కారం అనేది కొంచెం తిన్నా కారం అనేది ఉంటుందండి, ఒకటి తింటే అని కాదు, కొంచెం తింటే అని కాదు. ఎంత తిన్నా కారం ఉంది అంటే కారం ఉండాలి. మరి నేను అది బాగానే తిన్నాను, నాకేం పెద్ద స్పైసీగా ఏం అనిపించలేదు. మరి వీడియోస్లో చాలామంది మరి వాళ్ళు అలా ఎందుకు చూపిస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో అదండి మా జోలో చిప్ వీడియో. అలాగే మా తమ్ముడు మ్యారేజ్ డే కూడా ఇక్కడే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, కేక్ అయితే కట్ చేసేస్తున్నారనమాట. అందరూ మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫ్రెండ్స్. ఐ లవ్ యూ హిందూ ఎంటర్టైన్మెంట్ 27. సో ఇలాగే మీకు ఈ వీడియోలో కొత్త కొత్త ప్రాంక్స్, మీకు ఫన్నీ వీడియోస్, అలా చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నా షార్ట్స్ కూడా డైలీ మీకు పోస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి ప్లీజ్. సో ఇదండి మా వాడు అందరితో కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నాడు అనమాట, మా పిల్లలతో అందరితో కలిసి. సో ఇలా మా తమ్ముడిది మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇదండి మేము ఈరోజు జోలో చిప్తో పాటు ఇవి కూడా సెలబ్రేషన్స్ చేసేసాము. సో అది ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ని ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ నా వీడియోస్కి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. అందరూ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా ఇంకా చేంజెస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ అండి. ఎవరు కామెంట్ చేయట్లేదు. నాకు ఈ మధ్య లైక్స్ అయితే బాగానే వస్తున్నాయి నా వీడియోస్కి, షార్ట్స్కి. మీ సపోర్ట్ వల్లే ఇదంతా అండి. సో ఇలాగే నేను మంచిగా మీకు వీడియోస్ అయితే పెడతాను ఖచ్చితంగా. సో అలా మా తమ్ముడు వచ్చేసి అందరికీ కేక్ని అయితే షేర్ చేస్తున్నాడు అనమాట అందరికీ. సో అలా మా తమ్ముడు మా మరుదులు హ్యాపీగా ఈరోజు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నారు. సో అదండి ఈ వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇందులో 2 ఉన్నాయి, జోలో చిప్ ఛాలెంజ్ అండ్ మా తమ్ముడు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోని ఫ్రెండ్స్. సో అలా మా చిన్న పాప వాళ్ళ పిల్లలు అందరు కేక్ పెట్టేశారు, నన్ను కూడా పిలుస్తున్నారనమాట కేక్ పెట్టమని. సో ఇంకా నేను కూడా పెట్టాలి కదండి. వాడు అందరికన్నా చిన్నోడు, వాడు మా తమ్ముడు. వాడికి బాగా కారమైందంటండి ఆ జోలో చిప్ తింటే. మరి మాకేం అనిపించలేదు కానీ వాడైతే బాగా భయంకరంగా కారం ఉందని చెప్పాడు. సో మరి వాడికి ఎందుకు అట్లా ఏమో నాకు తెలీదు. సో అలా నేను కూడా మా వాడికి అయితే కేక్ తినిపించేసాను. మా హస్బెండ్ అయితే కిందికి వెళ్ళాడనమాట. సో తను కూడా వచ్చేస్తే ఇంకా కేక్ తినిపించేస్తే ఇక్కడితో మా తమ్ముడు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే ఎండింగ్ అయిపోతాయి అన్నమాట. సో ఇదండి మా వీడియోస్. ఇలా మీకు డైలీ డిఫరెంట్ వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. కొత్తగా కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే నాకు యాడ్ అవుతున్నారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. సో మా మరదలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేసేస్తుంది వాళ్ళ మ్యారేజ్ డేని, చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నాతోటి ఇంకా ఈ వీడియో తీసేసుకొని ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి కేక్ తినిపించేశాడు. సో అందరం అలా కేక్ అంతా కటింగ్ అయిపోయి అందరు తినేసిన తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి. సో అది ఫ్రెండ్స్, ఇంకా అందరము కేక్ తినేసేసి పిల్లడు వాడు చూసారా, వాడు ఎడమ చేతి తింటున్నాడండి. ఆ బుడ్డోడు కుడి చేతి తినవా నువ్వు అంటే, ఆహా లేదు నేను ఎడమ చేత్తోనే తింటా అంటున్నాడు. కొంతమందికి అంటారు కదా ఎడమ చేతి వాటమని. సో వాడికి ఏది ఇచ్చినా ఎడమ చేత్తోనే తీసుకుంటున్నాడు ఆ బుడ్డోడు. సో అలా అందరం కలిసి కూర్చొని కేక్ అయితే తినేసి అక్కడితో మాది వీడియోని కంప్లీట్ చేసాము. అది ఫ్రెండ్స్ నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్